బీసీల కోసం బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. బీసీలకు ఇచ్చిన హామీలు బీసీవై పెట్టిన 5 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో రామచంద్ర యాదవ్ దీక్షకు దిగారు. డిమాండ్లను నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదని ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రైట్ సింధు, మొత్తానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రధానంగా ఉంచినటువంటి 5 డిమాండ్ల పైన బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఈ రోజు నుంచి కూడా ప్రధానంగా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం రామచంద్ర యాదవ్ మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పటి వరకు 5 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టారు. ఇప్పటి వరకు కూడా దగ్గర నెలన్నర గడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మీరు కూడా సిద్ధం ఎట్లా ఉండబోతుంది? స్టెప్ బై స్టెప్ ఎట్లా వెళ్ళిపోతారు? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న సగానికి పైగా ఉన్న బీసీలు, 3 కోట్ల పైగా ఉన్న బీసీ జనాభాకు సంబంధించిన 5 ప్రధాన అంశాలను నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం ముందు గత ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో బహిరంగ సభ ద్వారా ప్రభుత్వాన్ని ఈ 5 ప్రధాన డిమాండ్లను నెరవేర్చమని చెప్పి డిమాండ్ చేసినప్పటికీ కూడా, ప్రభుత్వానికి గడువు విధించినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. ఈ 5 ప్రధాన డిమాండ్లు ఈనాటివి కాదు, ఈరోజు నేను మాట్లాడుతున్నవి కాదు. గతంలో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇచ్చిన హామీలు, అంతకు ముందున్న ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, సుమారు 40-50 సంవత్సరాల నుండి బీసీలకు హామీలు ఇవ్వడము, బీసీల ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను అనగదొక్కే కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి, బీసీలకు న్యాయం జరగాలి, న్యాయపరమైన డిమాండ్లను సాధించుకోవాలనే ఆలోచనతో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా బీసీ ధర్మదీక్ష పేరుతో పూలే మండల్ భవన్ ఎదురుగా నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నాను. ప్రభుత్వం స్పందించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఈ 5 డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, అంటే రామచంద్ర యాదవ్ ఎక్కడికి వెళ్ళినా ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఇందాక కూడా మీరు కూడా మాట్లాడుతూ వచ్చారు, పవర్ కట్ చేస్తూ ఉన్నారు, ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లాంటి హెచ్చరికలు చేయబోతున్నారు? మొదటి నుండి కూడా ప్రభుత్వ యొక్క విధానం గురించి చూస్తున్నాము. ఈరోజు బీసీ ధర్మదీక్ష కార్యక్రమానికి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేశారు. బీసీ ధర్మదీక్షకు సంబంధించిన డిమాండ్లను నెరవేర్చకుండా కుట్రలు చేయాలి, అధికారాన్ని ఉపయోగించుకోవాలి, అధికార బలంతో భగ్నం చేయాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తే ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏదైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఇటు అనేక సార్లు ఇప్పటికే బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, ఎట్లాంటి తేవడం లేదు, రక్షణ చట్టం కూడా చాలా బలంగా ఉండాలంటున్నారు. గతంలో ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా నెరవేర్చగలిగే డిమాండ్లు మీరు కూడా ఒకటి మాత్రమే మీరు ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశం. ఇవన్నీ అంటే చేయగలిగి కూడా ఎందుకు చేయట్లేదు అనుకోవచ్చు? మీరే అంటున్నారు చేయగలిగేవని. చెయ్యగలిగేవని సాధ్యమైన డిమాండ్లని చెప్పి నాకు తెలుసు, మీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయినప్పటికీ కూడా బీసీల అభివృద్ధి చెందితే, బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చితే బీసీలు అభివృద్ధి చెందుతారు, అన్ని రంగాల్లో ముందుకు పోతారు. వీళ్ళ యొక్క కుట్రలకు బలికారు కాబట్టే బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేయాలి. కాబట్టి ఈరోజు బీసీల విషయంలో ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తోంది. ఖచ్చితంగా ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవాలి, ఈ 5 డిమాండ్లను నెరవేర్చాలి. ఆ నెరవేర్చేంత వరకు కూడా ఈ ఉద్యమము కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది మొత్తానికి ఏదైతే 5 డిమాండ్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారో ఇవి ఖచ్చితంగా నెరవేర్చకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామంటూ కూడా ఏదైతే బీసీ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.